కొత్త ఇంట్లో మా వంటల కష్టాలు అనమాట. సో గ్యాస్ స్టవ్ తెచ్చాము, సిలిండరు పైప్ కనెక్షన్ అవి తేలేదు. ఇంకా అయ్యేసరికి ఎట్లాగైనా ఉండాలని బయట ఫుడ్ తినలేక ఇంకా చిన్న గ్యాస్ స్టవ్ పెట్టామన్నమాట. చూడాలి, ఫాస్ట్గానే కుక్ అవుతుంది. ఇది యాక్చువల్గా నేను ట్రావెలింగ్ కోసం అని తీసుకున్నాను అనమాట. ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు బయట ఫుడ్ తినలేకపోతున్నాం ఒక్కొక్కసారి. సో అందుకోసం తీసుకొని పెట్టాను. బట్ మా ఇంట్లో గృహప్రవేశానికి ఇది యూజ్ చేశాను అనుకోకుండా. ఈ కొత్త గ్యాస్ స్టవ్కి పైపు తెచ్చాము, పిల్లలు ఎక్కడో పడేశారనమాట. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పొంగు కూడా వచ్చేసింది అప్పుడే. ఇంకా సిమ్లో పెడదాం. అస్సలు అనుకోలేదు అవుతుందా అని, జస్ట్ ట్రై చేద్దామని. ఎవరన్నా ట్రావెలింగ్కి కానీ ఎమర్జెన్సీకి కానీ కావాలంటే ఇది యూజ్ చేయండి. చిన్న సిలిండరు. మొన్న పాలు పొంగిచ్చాము, అలానే స్వీట్ కూడా దీంట్లోనే చేసాము. మళ్ళీ ఇప్పుడు అన్నం కూడా. ఇంకా సిలిండర్ అయితే అయిపోలేదన్నమాట. అంటే మనకు ఒక ట్రావెలింగ్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అని అర్థం. ఇంకా ఎంతసేపు వస్తుందో చూడాలి. ఇంకా 3 సిలిండర్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది అయిపోతే దాన్ని పెట్టేస్తాను. నెక్స్ట్ ఈరోజు వెళ్ళి ఈ గ్యాస్ తీసుకురావాలి. చాలా చాలా ఫాస్ట్గా అవుతుంది. తగ్గిస్తున్నా, సిమ్లో పెట్టడం. ఇక్కడ మనకు అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఉంటుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది అనమాట. ఇది మనకు సిమ్ము ఇంకా ఆఫ్ కూడా. ఇది ఆన్, ఇది గ్యాస్ ఆన్ చేసి ఇక్కడ మనకు అగ్గిపెట్ట కూడా అవసరం లేదనమాట. మొత్తం ఇందులోనే ఉంటుంది. చాలా చాలా నచ్చింది నాకు ఇదైతే. ఇలా ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇంకా షిఫ్టింగ్ కాలేదు, పూజ సామాన్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా సామాన్లు ఏవి కూడా తేలేదు. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెచ్చి ఆర్గనైజ్ చేసి మీకు అన్ని వీడియోస్ వస్తాయి అన్నమాట. ఇంకా మా గృహప్రవేశం వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. బట్ అస్సలు టైం లేదు, కొంచెం టైం పడుతుంది. నేను అన్నీ షూట్ చేశాను కానీ కొన్ని అయితే ఎడిట్ చెయ్యాలి ఇంకా. సో అన్నీ ఎడిట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తాను. చూడండి ఎలా ఉడుకుతుందో. కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. అసలు బయట తిని తిని విసుగు పుడుతుంది. ఇంకా ఇంట్లో వండుకొని తిందామని ఫిక్స్ అయ్యాము. సో ఇలా చేస్తున్నాం అన్నమాట.